ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. మా 19వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వింజమూరి లక్ష్మణ్ పోటీ చేస్తున్నారండి. కంచి ఈరోజు కాలనీ సమస్యల గురించి పోరాడుతూ గత కొంతకాలం నుంచి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతిదాన్ని ఎడ్యుకేషన్ చేసుకొని ప్రతి సమస్య మీద కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ కాలనీలో ప్రధానంగా మనకు సమస్యలు అంటూ దొంగలు, సీసీ కెమెరాలు, అదేవిధంగా పారిశుద్ధం, నీళ్ళది కానీ వాటర్ సంబంధించి, విద్యుత్ లో వోల్టేజ్, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. మన కాలనీలో అసలు ఇప్పటివరకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చెప్తూ కానీ మా కాలనీలో ఇంతవరకు రేషన్ షాప్ కూడా లేదండి. దానికోసం నుంచి చాలా కాలం నుంచి మేము ప్రయత్నిస్తున్నాం. ఈసారి నన్ను గెలిపించుకున్నచో మేము ఖచ్చితంగా రేషన్ షాప్ని మేము ఇక్కడ 19వ డివిజన్లో ఏర్పాటు చేస్తాను. ఈ విధంగా మనం ముందుకెళ్తే వీధి కుక్కల కాంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా ఇక్కడ సమస్య అండి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఏడ చూసుకున్నట్టయినా మనకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవన్నిటినీ నేను అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మొత్తం కూడా నేను పరిష్కరిస్తానని చెప్పేసి అందరికీ చెప్పుకుంటాను. అదేవిధంగా మీరందరూ కూడా 19వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. 19వ వార్డు నుంచి వింజమూరి లక్ష్మణ్ కారు గుర్తుతో మేము ప్రచారం చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు అంటేనే అభివృద్ధి అంటేనే కేసీఆర్ గారు. అభివృద్ధికే మేము పట్టం కడతాం. మాకు అభివృద్ధి కావాలి కానీ దొంగలకి, దోపిడీదారులకి మేము వేయము. ఎందుకంటే వేసిన రోడ్లని ఇళ్ల ముందు గుంతలు అట్నే వదిలిపెట్టారు. ఎంతమందికి కాలు చేతులు కొడిగినాయి. అభివృద్ధి కావాలంటే కేసీఆర్ కారు గుర్తు లక్ష్మణ్ మేము ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు గెలుపు ఖాయమైంది. మెజార్టీ కోసమే మేము ఉన్నాము. ఎందుకంటే మాకు తగిన బుద్ధి వచ్చింది. వేరే ప్రభుత్వం వచ్చింది, మేము పొరపాటున వేసాము. ఇంకా ఆ పొరపాటు మేము చేయము. మేము కారు గుర్తుకే వేస్తాం. మా కేసీఆర్ రావాలా, మేము మా బతుకులు బాగుండాలా, రైతులు బాగుండాలన్నా, మహిళలు బాగుండాలన్నా, చిన్నపిల్లలు బాగుండాలి, అసలు తెలంగాణ రాష్ట్రమే బాగుండాలంటే కేసీఆర్ గారు రావాలా. కేసీఆర్ గారు వచ్చి సీఎం కావాలంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి మా 19వ వార్డు, మా స్థానిక వార్డు నుంచి మా తమ్ముడు లక్ష్మణ్ నిలబడి ఉన్నాడు. కారు గుర్తుకే మేము ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదంతో ఆ బిడ్డను దీవిస్తూ ఉన్నారు. తప్పకుండా మెజార్టీతో మేము 19వ వార్డు నుంచి జెండా ఎగరేస్తా ఉన్నాం. 13వ తారీఖు మా గెలుపు ఖాయమవుతుంది. 17వ తారీఖు మా మాజీ సీఎం కేసీఆర్ గారి పుట్టినరోజుకి ఈ బిడ్డని గెలుపుగా ఖాయంగా మేము ప్రజెంట్గా గిఫ్ట్గా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా